నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. న్యూజెర్సీలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీ న్యూయార్క్ టీమ్ సాయంతో అట్లాంటాలో జరగనున్న 18వ ఆటా కాన్ఫరెన్స్ కోసం స్పాన్సరేషన్ను ప్రతిజ్ఞలను సేకరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధు బొమ్మినేని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలని. ఈరోజు న్యూజెర్సీ సిటీలో మా రాబోయే 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కి సందర్భంగా ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజింగ్ ఎంతో విజయవంతంగా ఉత్సాహంగా న్యూజెర్సీ టీం అంతా, మా ఆటా టీం అంతా కలిసి చేసి పెద్ద ఎత్తున డొనేషన్స్ తీసుకొచ్చారు. ఫండ్ రైజింగ్లో డొనేషన్స్ 636,000 వచ్చాయని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. కాన్ఫరెన్స్కు సపోర్ట్ చేస్తున్న అందరి డోనర్స్కి ఆటా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కన్వెన్షన్ అట్లాంటాలో 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో June 7th, 8th, 9th జరుగుతుంది. అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రావాలని, వచ్చి కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలని, అన్ని ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వీటికి సందర్భంగా ప్రతి ఒక్క సిటీలో జరుగుతున్నాయి. సయ్యంది పాదం అనే డ్యాన్స్ ప్రోగ్రాంలు, జుమ్మంది నాదం అని సంగీతము, అంతేకాకుండా ఆటా ప్యాజెంట్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా 12 సిటీస్లో జరుగుతున్నాయి. సో మీరు మీ పిల్లలు కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొని ఫైనల్స్లో కన్వెన్షన్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయంత్ చల్లా, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, అంటే కాబోయే ప్రెసిడెంట్ను. ఈరోజు న్యూజెర్సీలో మా అట్లాంటా కాన్ఫరెన్స్ June 7th, 8th, 9th రోజు జరిగే అట్లాంటా కాన్ఫరెన్స్కు ఫండ్ రైజింగ్ జరిగింది. ఇక్కడ కూడా ఈ ఫండ్ రైజింగ్లో కూడా మేము ఎస్టిమేట్స్ కంటే, ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా ఎక్కువ రేజ్ చేశారు. సో ఆటా ఈ కాన్ఫరెన్స్ కొరకు ఫండ్ రైజింగ్ చాలా సిటీస్లో చేస్తున్నదండి. నాష్విల్, టెన్నెసీ నుండి, అట్లాంటా, జార్జియా నుండి, లాస్ట్ వీక్ హ్యూస్టన్, ఆస్టిన్, డాలస్, టెక్సాస్లో, నిన్న వర్జీనియాలో, ఈరోజు న్యూజెర్సీలో మరియు షికాగోలో, నెక్స్ట్ వీక్ ర్యాలీలో, దాని తర్వాత వీకు ఇక్కడ ఫిలడెల్ఫియా, డెలవేర్లో, ఇప్పటి వరకు చేసిన ప్రతి సిటీస్లో 8 సిటీస్లో కూడా మేము ఎస్టిమేట్స్ కంటే అన్నిట్లో కూడా ఇంకా ఎక్కువ రేజ్ చేశాము. సో కాన్ఫరెన్స్ ఫండ్ రైజింగ్ ఈజ్ గోయింగ్ వెరీ వెల్. చాలా బాగా అవుతుంది. కాన్ఫరెన్స్ కూడా చాలా దిగ్విజయంగా అవుతుందని మేము చాలా నమ్మకం ఉన్నది. సో మీరందరూ కూడా ఈ కాన్ఫరెన్స్కి వచ్చి పాల్గొని అంతో పండుగ వాతావరణంలో మీరందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు విలాస్ జంబుల, ఆటా రీజనల్ డైరెక్టర్ న్యూజెర్సీకి. ఈరోజు న్యూజెర్సీలో బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది. దీనికి మా ప్రెసిడెంట్ మధుబొమ్మినేని గారు నార్త్ కెరళ నుంచి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చెల్లా గారు మేరీల్యాండ్, డెలవేర్ నుంచి రావడం జరిగింది. ఈరోజు న్యూజెర్సీ టీము దీంట్లో కార్పొరేట్ చైర్ అయినటువంటి హరీష్ బత్తిని గారు, కో చైర్ ప్రదీప్ గారు, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ సంతోష్ కోరం అండ్ గీత గారు, తర్వాత ధన్రాజ్ అండ్ ప్రవీణ్ గారు, వీరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ సక్సెస్ జరిగింది. దీనికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ సక్సెస్ అయింది. ఆటా నెక్స్ట్ కన్వెన్షన్ జరిగేది June 7, 8, 9 అట్లాంటా, జార్జియాలో. దీనికి ఇంతకుముందు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు ఒక్క దగ్గర జరుగుతాయి. అందులో భాగంగా పొలిటికల్ది, బిజినెస్ది, కల్చరల్ ఈవెంట్స్, తర్వాత సినిమా యాక్టర్స్, సినిమా హీరోస్, కవులు, కళాకారులు అందరూ ఒక్క తాటి మీదకి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరందరూ అక్కడికి వస్తే ఒక పండగ వాతావరణం ఉంటుంది. మన తెలుగు వైభవాన్ని అక్కడ కల్లారా చూడొచ్చు. ఇది జరుగుతున్నందుకు ఆటా ట్రస్టులందరికీ, మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మేము ఆటా తరపున బిజినెస్ సెమినార్ కండక్ట్ చేశాము. ఫండ్ రైజింగ్ ఈవెంట్ కన్నా ముందుగా బిజినెస్ సెమినార్ కండక్ట్ చేశారు. సెవరల్ బిజినెస్ స్పీకర్స్ who are shared their experiences and shared the valuable information. And this is the first time in the ATA the business seminar was conducted, and it was in New Jersey. It was a very successful event, and a lot of questions were asked from the audience. So it was an interactive session, and it ended up very successfully. And in continuation, we also had the fundraising event, which went very well. The ATA convention is 18th ATA convention is going to be held in Atlanta on June 7th and 8th and 9th. So we are
lot of New Jersey team is planning to attend the convention as usual, and we all will be there. We conducted a business seminar as a precursor to the ATA Commission that's going to happen in June. The business seminar was super successful. We saw many young people showing interest in the seminar, and this is one of a kind and first of a kind that is ATA is conducting, and we are very happy that so many people have participated, and hopefully we will continue this in the next few years also. So looking forward for the ATA Convention. Thank you. హలో అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి తుమ్మల. నేను ఆటా ఫైనాన్స్ కోచైర్ని. ఈ ప్రతి కన్వెన్షన్ చేసే విధంగానే ఈసారి కూడా మేము ఫండ్ రైజింగ్ ఈవెంట్ను న్యూజెర్సీలో చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ గారు అండ్ ఆల్సో ఎలక్ట్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా రీజనల్ కోఆర్డినేటర్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇది ఆటా జూన్లో జరిగే ఆటా కన్వెన్షన్కి ఈ ఫండ్ రైజింగ్ న్యూజెర్సీలో చేయడం జరిగింది. ఇదే విధంగా అన్ని స్టేట్లో కూడా మా ఫైనాన్స్ టీం తరఫున మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, this is Santosh, New York, New Jersey Regional Coordinator, American Telugu Association. Today in state of New Jersey, we have organized an event to raise the funds for the conference, which is going to be held in Atlanta, June 7th, 8th and 9th. State of New Jersey has always been a supportive, core supporter to American Telugu Association, which is also called as ATA, where we help the community members, and the New Jersey community always supports ATA. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కు సిద్ధమైంది. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు మనుపెప్పుడూ జరగని రీతిలో నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కన్వెన్షన్ నిధుల సేకరణ అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. తాజాగా హ్యూస్టన్లో జరిగిన కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేనితో పాటు జాతీయ నాయకురాలు హాజరై ప్రసంగించారు. ఈరోజు మా ఆట 18వ మహాసభల సందర్భంగా హ్యూస్టన్ నగరంలో పెద్ద ఎత్తున ఫండ్ రైజింగ్ జరిగింది. ఈ మహాసభలు 18th కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ఇది అట్లాంటా జార్జియా నగరంలో జూన్ 7th, 8th, 9th 2024లో జరగబోతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకు ఆ సందర్భంగానే ఈరోజు హ్యూస్టన్లో ఫండ్ రైజింగ్ చేయడం కూడా జరిగింది. హ్యూస్టన్లో వచ్చిన మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించిన మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శ్రీధర్ కాంచనకుంట్ల గారికి, జేపీ మోదిరెడ్డి గారికి, జగన్మతి విరాటి గారికి, అట్లాగే పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పిన్నపరెడ్డి గారికి, హ్యూస్టన్ టీం అందరికీ ఆటా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మహాసభలు అట్లాంటా నగరంలో పెద్ద ఎత్తున ఎన్నో కమిటీలతో చాలా బాగా జరుగుతున్నాయి. రాబోయే 2 వారాలలో మన సయ్యంది నాదం, జుమ్మంది నాదం, హ్యాజెంట్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా మొదలవబోతున్నాయి. 12 నగరాలలో పెద్ద ఎత్తున జరుపుతున్నాము వీటన్నిటికీ మీరందరూ వచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందరూ మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అందరితో వచ్చి చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ అట్లాంటా కన్వెన్షన్ జూన్ 7, 8, 9, 2024. ఇవాళ నేను ప్రెసిడెంట్ గారు మధుబొమ్మినేని, కిరణ్ పాషా గారు, కన్నాక రాజరెడ్డి గారు, వీ కేమ్ ఫ్రమ్ హ్యూస్టన్ ఫండ్ రైజింగ్. చాలా మంచిగా అయింది. చాలా మంచిగా నడుచుకున్నారు వీళ్ళు. ఓవరాల్గా ఏంటంటే ఆటా కన్వెన్షన్ సరే దసరా పండుగలాగా ఉంటుంది. చాలా ఊరికి వస్తారు, ఇండియాకి వస్తారు. అందరూ పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, వీస్ అందరూ వస్తారు. సో యూస్టర్ అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలని యూస్టర్ టీం ఫండ్ రైజింగ్ చాలా మంచిగా అయింది. ఇవాళ అంత మంచిగా ఎంజాయ్ చేశాము. రేపు మార్నింగ్ మార్చ్ 2 మార్నింగ్ ఆస్టిన్ పోతున్నాము ఫండ్ రైజింగ్కి. రేపు నైట్ డాలస్ పోతున్నాము. చాలా పబ్లిక్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మంచిగా ఉన్నది, మనీ వస్తున్నాయి, పబ్లిక్ వస్తున్నారు, పండుగలాగా వాతావరణం వస్తుంది. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ అట్లాంటి జూన్ 7th, 8th, 9th వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. సాయి సుధిని, నేషనల్ కోఆర్డినేటర్ ఫ్రమ్ రాలీ. నేను అమెరికా తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ హ్యూస్టన్ నుండి. ఇవాళ హ్యూస్టన్లో
మెగా ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరిగింది. ప్రప్రథమంగా కన్వెన్షన్ సిటీ అట్లాంటా తర్వాత జరిగిన మొట్టమొదటి నగరం హ్యూస్టన్. ఇవాళ ఇక్కడ మేము $2 లక్షల మాకు ఇచ్చిన అంచనా కన్నా మేము ఎక్కువ కూడా చేసి నిరూపించుకున్నాం. ఇవాళ అన్నీ మేము $2 లక్షల సాలిడ్ కమిట్మెంట్స్ వచ్చినాయి, ప్లెడ్జెస్ వచ్చినాయి. ఇవాళ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసింది. ప్లస్ అందరినీ కూడా జూన్ 7, 8, 9 అట్లాంటాలో జరగబోయే మెగా కన్వెన్షన్కి 18th కన్వెన్షన్కి అందరు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు కిరణ్ రెడ్డి పాషం, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ 18th కన్వెన్షన్ కన్వీనర్. అండ్ ఈ కన్వెన్షన్కి సంబంధించి మనకు ఎంతో మంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాంటా నగరంలో జార్జియా స్టేట్ అమెరికాలో జరగబోతుంది. అండ్ దీనికి సంబంధించి మన అట్లాంటా నుంచి కాకుండా మొత్తం అమెరికాలో నుంచి అన్ని నగరాల నుంచి 15,000 మంది జరగబోతున్నారు. అట్లాంటాలో జరిగే బిగ్గెస్ట్ కన్వెన్షన్ కాబోతున్నది. మనకి చాలా మంచి స్పందన ఉన్నది. దానికి సంబంధించి ఈరోజు మనకి హ్యూస్టన్లో ఫండ్ రైజింగ్ ఘనంగా జరిగింది. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద హ్యూస్టన్ donors who have come forward to donate to the convention. అట్లాగే మీరు కూడా అందరూ వచ్చి కన్వెన్షన్ విజయవంతం చేయాల్సింది. So attending a conference, one thing I tell you, you step into a conference area, you forget the rest of the world. That is a feeling that you have to experience, that will tell you, how much, you may see a friend from the long-lasting years, somewhere you haven't seen in 40 years. It's a families get together. That's the kind of spirit that the ATA has. When you attend a conference, it has everything everything for everybody. What you want, what you enjoy, right from shopping to eating to cultural programs, spiritual, everything. I mean, you can never find on one platform, on one place. It's like a cruise ship, you're on ground. Basically, it's not moving, but you are in there walking around, enjoying, So you'll be, I want you all to experience that thing. Once you go there, and you would like to go every convention you want to go. So that's the thing. So ATA, not only just for conventions, ATA అంటే తెలుగు వాళ్ళకు 1990లో ఎస్టాబ్లిష్ అయింది. I don't know how many of you know about it. 1990 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కన్వెన్షన్లు? 16 కన్వెన్షన్ల 18th కన్వెన్షన్. 18th convention. So we had one in Houston. That was a tremendous success. And then we missed out one thing because of the formation of another organization. That's a story that can be told in several ways. Several people can hear it later on. But I would like everybody to I thank the donors, big donors, and our good friend here, Sridhar, brings everybody together. That's the kind of people that we have in the organization that brings the spirit, the cooperation, and everything. So, and ATA, I don't know how many people follow ATA. This year, under her leadership, there were a total of 122 programs across the country. It could be various fields, sports, cultural, everything. So, and then they also offer, the ATA offers webinars to train software programs. There's a 6-week, 8-week program for a paltry amount, $100 or something. But they really web development and anything. I don't know all the stories. I don't lingo for software development, but there are a lot of programs being offered by ATA. And then yoga, meditation, online. And, this is the only organization that has the meditation thing associated with Daji Ani, the meditation guru based in Hyderabad. He comes live pretty much every Sunday, I believe. So I want you to be part of ATA in every way, not just for convention. Become a member. You get free newsletters and a lot of stuff where you get discounted. The best part about Hyderabad is when you land in Hyderabad, you get
depending upon your purchase, anywhere from 5 to 15% on the duty-free shopping. ఆటా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రేజింగ్ ఈవెంట్ డలాస్లో గ్రాండ్గా జరిగింది. గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. డలాస్ తరపున కన్వెన్షన్ కొరకు $5 లక్షల నిధులను సేకరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఆటా కార్యవర్గ తరపున మహిళలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్లో జరిగిన ఆటా 18వ కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్ ప్రత్యేక సందడి నెలకొల్పింది. 1000 మందికి పైగా విచ్చేసిన భారతీయ ప్రవాసులతో పండగ వాతావరణం నెలకొంది. గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈవెంట్ నృత్య, సంగీత, వినోదాత్మక కార్యక్రమాలతో ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. డల్లాస్ తరపున కన్వెన్షన్ కొరకు $5 లక్షల నిధులను సేకరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ప్రసంగిస్తూ ఆటా 18వ కన్వెన్షన్ కోసం డల్లాస్ చేపడుతున్న అద్భుత సన్నాహాలకు, అనూహ్య నిధి సేకరణకు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వెన్షన్ కన్వీనర్ కిరణ్ పాషంతో పాటు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరగనున్న ఆటా కాన్ఫరెన్స్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ డే వేడుకలను నిర్వహించారు. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఆటా కార్యవర్గం తరపున మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఇక కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్కి గ్రాడా, టీప్యాడ్, డాటా, టాంటెక్స్, డారా, నాటా వంటి పలు జాతీయ, ప్రాంతీయ తెలుగు సంఘాల నాయకులు హాజరై తమ మద్దతు తెలిపారు. ఇక అబ్బురపరిచే ఆహ్లాదభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సిద్ధమైంది. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆటా. తాజాగా ఫ్లోరిడాలోని ఆర్లాండోలో మహిళల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సిద్ధమైంది. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆటా. తాజాగా ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలతో కార్యక్రమం ఆశాంతం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇక మహిళలందరికీ అభినందనలు తెలుపుతూ అన్ని రంగాల్లో వారు చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురిని వేదికపై పిలిచి సన్మానించారు. ఇక ఇంతటి చక్కని ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన ఆటా టీమును పలువురు అభినందించారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక వందన సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అమెరికాలోని డలాస్లో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని వక్తలు సూచించారు. ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహిళల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీలు ఆకట్టుకున్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ నిర్వహించారు. ఆఫ్ బీజేపీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చాయ్ పే చర్చ, చౌకీదార్ మార్చ్, కార్ ర్యాలీస్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆఫ్ బీజేపీ నాయకులు తెలిపారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్, అబ్ కీ బార్ 400 పార్ అంటూ నినాదాలు చేశారు.
अब की बार 400 पार, अब की बार 400 पार, अब की बार 400 पार। भारत माता की जय। మోదీజీని థర్డ్ టైం గెలిపించడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఏ విధంగా ఇండియాని డెవలప్ చేయాలనే సాలిడ్ ప్లాన్స్ వాటి మీద నిర్ణయం తీసుకోబోతున్నారు వచ్చే ఫ్యూ ఇయర్స్ లోపల. అందుకని మన ఇండియా, మన భారతదేశం కనుక అభివృద్ధి దేశంగా కావాలంటే, డెవలప్డ్ కంట్రీ బై 2047 కావాలంటే కనుక తప్పకుండా మోదీజీకి గెలవాలి ఈసారి. అబ్కీ బార్ 400 పార్. అండ్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఐలు అంతా ఏంటంటే ఇక్కడ మోదీజీ కా పరివార్ అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ చెప్తున్నారు. ఏంటంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మోదీజీస్ ఫ్యామిలీ అని చెప్పేసి చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏ విధంగా మోదీజీ క్యాంపెయిన్ హెల్ప్ చేయాలని కూడా, ఇది మన ఫోన్ కాల్ చేయడమే కానీ సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ వేస్గా సపోర్ట్ చేసి అక్కడ థర్డ్ టైము తప్పకుండా మోడీజీని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు వేడుకలకు సిద్ధమైంది. డల్లాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లో సభ్యులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. ప్రముఖ కళాకారులు, సామాజిక సేవలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డల్లాస్ తెలుగు వేడుకలకు హాజరవుతున్నారు. కళాకారులు అద్భుత ప్రదర్శనలు, ప్రత్యేక నృత్యాలతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో ఉంటాయని సభ్యులు తెలిపారు. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుక అందరూ రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఓ మహిళ నీకు వందనం నానుడితో వాసవి సేవ సంఘం అట్లాంటా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళామణులు, మహిళా వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హ్యాపీ ఉమెన్స్ డే. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. Thank you viewers for tuning in. You're watching Sakshi TV with me Nitya.